హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. అయితే ఈరోజు మా సిస్టర్ అయితే ఒక స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తుందంట. మా సిస్టర్ని ఒకసారి మీ అందరూ చూపిస్తాను. ఫస్ట్ టైం అయితే మన యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తుంది. ఒక ఐటెం అయితే చేస్తుంది అనమాట. ఆ ఐటెం ఏంటో చూద్దాము, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా చెల్లి అయితే ఒక స్వీట్ రెసిపీ చేస్తుంది అనమాట. ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తున్నావు ఇవాళ? ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఇవాళ బీట్రూట్ జామ్ చేసుకుందాం అనేసి ఈ బ్యాటర్ అయితే రెడీ చేసాము. అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసావు? బీట్రూట్ అండ్ దానిమ్మ, క్యారెట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు జామ్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒకసారి దీని మేకింగ్ అయితే ఇప్పుడు చూసేద్దాము, ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇది హీట్ అవ్వాలా? ఓకే, ఇది బాగా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక బెల్లం వేసుకుందాం. మేమైతే ఒక ½ కిలో బెల్లం అయితే తీసుకున్నాం, కానీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. మాకు కొంచెం స్వీట్గా ఉంటేనే ఇష్టం అనమాట. మీరు మీ తగ్గట్టు వేసుకోండి స్వీట్నెస్. ఇలాగే దీనికి అంటుకోకుండా వచ్చిందాక దీన్ని హై ఫ్లేమ్లోనే దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట. కానీ మధ్య మధ్యలో కలదిప్పుతూ ఉండండి. బెల్లం కరిగిపోయింది చూడండి. కలర్ మాత్రం బాగుంది. దీని కలర్ గురించే బీట్రూట్ వాడామన్నమాట. పిల్లలు బీట్రూట్, క్యారెట్ అలా తినమంటే తినరు. అందుకని ఇలా జామ్లా చేసిస్తే వాళ్ళు కంపల్సరీ తింటారని ఇలా చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా అన్నయ్య ఛానల్ని ఇవాళ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. టేస్టింగ్ వీడియో కూడా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందాక చూసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక ½ లెమన్ పిండుకుందాం. ఇది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే పిండుకోండి, లేకపోతే లేదు. కానీ ఈ పులుపు టేస్ట్ తగిలితే టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. అది మీ ఇష్టం. అంటే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఒకసారి చూడండి ఎలా వచ్చింది. ఇంకెంత టైం పడుతుంది? ఇంకా 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా 5 మినిట్స్. ఓకే ఓకే, మొత్తానికి అయితే మనకి జామ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్. దీన్ని పిల్లలు ఏదైనా కొంచెం అల్లరి చేస్తున్నప్పుడు ఒక 15-20 మినిట్స్లో పిల్లలకి మంచిగా ఇలా చేసి పెట్టేయచ్చు మనం. చాలా సింపుల్గా ఉంటుంది స్వీట్. బయట మనం కొన్న దాంట్లో ఏం వేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. మనం ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి ఇలా పెట్టుకుంటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుందని మేము ఇలా ట్రై చేస్తున్నాం. దీని టేస్టింగ్ వీడియో కూడా చేద్దాము. ఎలా వచ్చిందో మనం టేస్ట్ చేసి చెప్దాం అన్నమాట. ఓకే,
చూడండి ఎలా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి. జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేనైతే ఈ జార్లోకి తీసుకుంటున్నాను. మీ దగ్గర అయితే ఏం అవైలబుల్ ఉన్నాయో అవే తీసుకోండి దాంట్లోకే. ఇది కొంచెం వేడి చల్లారినాక ఈ గాజు దాంట్లోకి తీసుకుంటానన్నమాట. ఇంక ఇదే మీకు టేస్టింగ్ వీడియో కంపల్సరీ పెడతాము. చూసి మీరు ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఫైనల్గా జామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే టేస్టింగ్ అయితే మన దగ్గరికి వచ్చింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ అయితే మీకైతే ఇస్తాను. ఇప్పుడు రివ్యూ ఓకేనా. ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఓకేనా. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, బాగా వచ్చింది. మీ ఇంట్లో కూడా అయితే కంపల్సరీ ట్రై చేయండి. మా చెల్లెలు అయితే ఫస్ట్ టైం అయితే కెమెరా ముందుకు వచ్చి జామ్ అయితే రెడీ చేసింది. అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.